తీసుకుంటాను ఒక నిమిషం. చెప్పు బా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దగ్గుబాటి వెంకటేశ్వర నాయకత్వం, దగ్గుబాటి వెంకటేశ్వర నాయకత్వం, దగ్గుబాటి వెంకటేశ్వర నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు గెలుపుకి వచ్చే భాగంగా ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం చేయించి క్యాన్వాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుబాటి ప్రసాద్ గారు గెలుస్తారని మా మనసుకు కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వారసుగా అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆయన ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు, నిరుద్యోగ నిర్మూలన, వలసలు అరికడతానని చాలా గొప్ప మాట చెప్పాడు. అందుకు అనంతపురం ప్రజలు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఇంటికి పోయి ప్రతి గడపకు పోయి ఆయన పోటీ అభ్యర్థిస్తున్నాము. ఒక పారిశ్రామికవేత్తగా ఉండి యూత్ అందరినీ ఆదర్శంగా తీసుకొని మీకు ఉద్యోగాలు తెప్పిస్తాను, పరిశ్రమలు తెప్పిస్తాను, అండర్ గ్రౌండ్ తెప్పిస్తాను, మార్కెట్ యాడ్ దగ్గర డంపర్ యార్డ్ తరలిస్తాను, డంపింగ్ యార్డ్ తరలిస్తానని చెప్పి ఇవ్వడం చెప్పింది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేసి చూపిస్తామని ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నాము. ప్రజలారా ఒక్కటి ఆలోచించండి. గత 5 ఏళ్ళు ఈ అరాచక పాలనలో అంతా అణిగిపోయినాము, అనేక సమస్యలు ఎదుర్కొన్నాము, తినడానికి ఇబ్బంది పెట్టినాము, కూలీ లేదు, నాలి లేదు. కూలీలు చేసుకునే వాళ్ళకి కానీ పన్నులు లేక ఇసుక వాళ్ళంతా అక్రమంగా అమ్ముకొని బయలుదారులకు కానీ, పెయింటర్స్ కానీ, ప్లంబర్స్ కానీ కూలీలు లేకుండా పన్నులు లేకుండా చేశారు. అదేవిధంగా ఆ రోజు అండర్ గ్రౌండ్ తెచ్చిన తర్వాత ఓటు అడుగుతానే స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటరామరెడ్డి. ఈరోజు అండర్ గ్రౌండ్ తేలేదు, మళ్ళీ ఇట్లా ఓటు అడుగుతారో ఆయన్ని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఆడోళ్ళకి 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి ఆ తర్వాత ఇచ్చేస్తామన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆడపాపకు కానీ 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టి పాపని పోలేదు. 1000 దాటితేనే ఆరోగ్యశ్రీ అన్నారు. ఇంతవరకు ఆరోగ్య ఊసే లేకుండా పోయింది. లాస్ట్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బంద్ చేస్తున్నాయి. చాలా దౌర్భాగ్యమైన పాలన. ఈ పాలన పోయి తెలుగు పాలన రాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంబికా లక్ష్మణ, దగ్గుబాటి ప్రసాద్ ఇద్దరు గెలిపివ్వాలని ప్రజలు కోరుతున్నాము. అనంతపురం అర్బన్లో 10వ డివిజన్ ఆంజనేయ స్వామి గుడిలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ఓటు వేయించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అనంతపురం అర్బన్లో ఎన్డీఏ కూటమి అంబికా లక్ష్మీనారాయణ అన్న ఎంపీగా, దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా నిలబడినాడు. అండర్ గ్రేడ్ డ్రైనేజ్ అనంతపురం తెస్తానని చెప్పిన